పురుషుడికి దేవుడి శిరస్సు. పురుషుడికి దేవుడు ఎలాగో స్త్రీకి పురుషుడు అలాగా. స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది బైబిల్లో? పైగా తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. ఇది నువ్వు చెప్పే మహాజ్ఞానం. ఇప్పుడు దాకా ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు ప్రతి మత బోధకుడు, క్రైస్తవ మత బోధకుడు బైబిల్లో ఉన్న విషయాలు చేస్తూ ఇతర హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ ద్వేషిస్తూ మత మార్పులు చేసుకుంటూ వచ్చారు. నడిచింది, ఇక నడవదు. ప్రశ్నించే వాళ్ళు వచ్చారు. బైబిల్లో ఏముందో మేము చదివాం, మాకు తెలుసు. మీరు బైబిల్ గురించి తప్పుగా చెప్పిన ఒప్పుకోం, హిందూ ధర్మం గురించి తప్పుగా చెప్పిన ఒప్పుకోం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. చెప్పకపోతే మానేసేయండి. రా మాట్లాడదాం, బైబిల్లో ఏముందో తెలియజేద్దాం రా. అందుకే పుస్తకం రాసాం, ఈ పుస్తకం మీద మాట్లాడదామంటే నువ్వు శివపురాణం తెచ్చుకో, విష్ణు పురాణం తెచ్చుకో అంటున్నాడు.